ఈరోజు మనం వింటూ ఉన్నాము, ఎక్కువగా స్ట్రెస్ ఉన్నప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. దాంట్లో నంబర్ 1 అనేది కార్టిజాల్ హార్మోన్ ఉంటుంది. సో, కార్టిజాల్ అనేది ఈరోజు ఎక్కువగా అవ్వడం వల్ల ఇన్‌ఫర్టిలిటీ రావడం చాలా కామన్‌గా జరుగుతుంది. కాకపోతే ఈ కార్టిజాల్ హార్మోన్ అనేది ఇన్‌ఫర్టిలిటీకి దారి ఎలా తీస్తుంది, ఇది ఈరోజు మనం అర్థం చేసుకుందాం. మీ డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి డాక్టర్ కుముద్ కాచిగూడ బ్రాంచ్. నార్మల్‌గా స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు మన బాడీలో, మన బ్రెయిన్‌లో సింప్టమ్స్ అనేది ఎక్కువగా అవుతుంది కార్టిజాల్ హార్మోన్ ద్వారా. ఈ కార్టిజాల్ హార్మోన్ అనేది మనం ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే లేస్తామో మార్నింగ్ 4 నుంచి మార్నింగ్ 8 వరకు ఇది హైయెస్ట్‌గా ఉంటుంది. కొన్ని కేసెస్‌లో ఈ కార్టిజాల్ హార్మోన్ అనేది ల్యాబ్‌లో టెస్ట్ చేసినప్పుడు నార్మల్ లెవెల్స్‌లో ఉన్నదని చెప్తూ ఉంటాం. అయినప్పటికీ కార్టిజాల్ అనేది మామూలుగా హై ఉన్నా కూడా అసలు ఇన్‌ఫర్టిలిటీ ఎందుకు అవుతుంది? సో, దీనికి దారి ఏంటి? ఇది ఎగ్జాక్ట్‌గా అండ్ ఇన్‌ఫర్టిలిటీకి కార్టిజాల్ ఎలా అనేది రెస్పాన్సిబుల్ ఉన్నది మనం అర్థం చేసుకుందాం. ఎప్పుడైతే మన బాడీలో, మన బ్రెయిన్‌లో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. స్ట్రెస్ అనేది మెంటల్ అండ్ ఫిజికల్, మానసిక అండ్ శారీరక 2 కావచ్చు. కాకపోతే ఈ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు కార్టిజాల్ రిలీజ్ అనేది అవుతుంది మన బ్రెయిన్‌లో. అది చాలా కామన్. బట్ ఇన్‌ఫర్టిలిటీకి కార్టిజాల్ అయితే ఎలా దారి తీస్తుందంటే, నార్మల్‌గా ఎప్పుడైతే మన స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువగా ఉంటుందో ఎగ్ రిలీజ్ ప్రాసెస్ అనేది స్లో అయిపోతుంది. 14th డే రోజు ఓవ్యులేషన్ పీరియడ్స్ ఉన్నప్పుడు 14th డే ఓవ్యులేషన్ రోజు కరెక్ట్‌గా ఓవ్యులేషన్ జరగదు. అంటే ఎగ్ రిలీజ్ ప్రాసెస్ జరగదు. సెకండ్, ఏదైతే ఎగ్స్ రిలీజ్ అవుతుందో ఆ ఎగ్ అనేది క్వాలిటీ ఇమ్మెచ్యూర్ ఉంటుంది. క్వాలిటీ పర్ఫెక్ట్ గా ఉండదు. అది మనకు ఫాలిక్యులర్ స్టైల్లో అర్థమవుతుంది. మళ్ళీ కార్టిజాల్ లెవెల్స్ హై ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్‌కాంపాటిబిలిటీ బిట్వీన్ ద పార్ట్నర్స్, అంటే మీకు మీ పార్ట్నర్స్ తోని కూడా ఇరిటేషన్ రావడం, బికాస్ ఎక్కువగా స్ట్రెస్ ఉన్నది, కార్టిజాల్ హై ఉన్నదంటే ఆబ్వియస్లీ మీకు మీ ఫ్యామిలీలో, మీ రిలేషన్షిప్ లో రిజల్ట్స్ అనేది కరెక్ట్ గా ఉండవు. అంటే మీ రిలేషన్షిప్ లో మీకు ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. సో, ఆటోమేటిక్ గా ఇవన్నీ ద్వారా కార్టిజాల్ అనేది ఇన్‌ఫర్టిలిటీకి దారి తీస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. కార్టిజాల్ తక్కువ చేయడానికి, మన స్ట్రెస్ కి తగ్గాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఒక హెల్తీ లైఫ్ స్టైల్ పాటించాల్సి వస్తుంది. బ్యాలెన్స్డ్ డైట్ చేయాలి. ఈ రోజు ఒక లైవ్ కేస్ అనేది చెప్పాలంటే, ఈ రోజు చిన్న పిల్లల్లో పీసీఓడి వచ్చినప్పుడు వాళ్ళు యూట్యూబ్ అండ్ మన ఇంటర్నెట్ చూసి ఎక్కువగా డైటింగ్ అనేది చేస్తున్నారు. డైట్ చేస్తున్నారు. కాకపోతే కొన్నిసార్లు అది అబ్నార్మల్ ఉంటుంది. ఒక చిన్న ఏజ్ లో సపోజ్ మీకు 18 ఇయర్స్ కి పీసీఓడి తెలిసింది. డాక్టర్ మీకు వెయిట్ లాస్ చేయమని చెప్తున్నారు. సో, వెయిట్ లాస్ చేయడానికి మీరు ఫుడ్ తక్కువగా తీసుకోవడం, రైస్ మానేయడం అనేది కరెక్ట్ కాదు. ఇలాంటప్పుడు మీ కార్టిజాల్ హార్మోన్స్ ఇంకా ఎక్కువగా అవుతుంది. బికాస్ మనం డైలీ రైస్ తినడం అనేది చాలా చాలా నార్మల్. అలానే రైస్ మనం అన్లిమిటెడ్ గా తీసుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. కాకపోతే చెప్పాలంటే ఒక బ్యాలెన్స్ డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్ డైట్ ఉన్నప్పుడు మన కార్టిజాల్ స్ట్రెస్ లెవెల్స్ అని ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. అండ్ కరెక్ట్ అయిన బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, యోగా లాంటి లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు ఈ కార్టిజాల్ హార్మోన్స్ నార్మల్ అవుతుంది. మెగ్నీషియం అనేది మీరు మీ ఫుడ్లో ఇంప్రూవ్ చేయండి. మైక్రో న్యూట్రిషన్ ఇంప్రూవ్ అయినప్పుడు, స్పెషల్లీ మెగ్నీషియం లాంటి పదార్థాలు తీసుకుంటే డెఫినెట్గా కార్టిజాల్ అనేది తగ్గుతుంది. ఇన్ఫర్టిలిటీ అనేది నార్మల్గా మీకు రాకుండా అనేది ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఉన్నాయంటే వెంటనే కన్సల్ట్ అవ్వండి. డాక్టర్ కే హోమియోపతి కాచిగూడ బ్రాంచ్. థ్యాంక్ యూ. నేను డాక్టర్ కుముద్.